పుష్పరాజ్ ఎవరి మాట వినడేమో గాని అల్లు అర్జున్ విని తీరాల్సిందే. సినిమా ప్రమోషన్ కోసమే కావచ్చు, కానీ బాధ్యత మర్చిపోతే ఒక ప్రాణం పోవటానికే కారణమైతే చట్టం ఊరుకుంటుందా? సెలబ్రిటీ అయినా 1000 కోట్ల హీరో అయినా మాకే తేడా లేవన్నట్టు ఈ ఉదయాన్నే అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి రిమాండ్ కి పంపటానికి సిద్ధమయ్యారు. నా తప్పేమీ లేదని, బాధితురాలు కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పినా నేరం నేరమే, చట్టం చట్టమే, చర్యలు తీసుకోక తప్పదన్నట్టే వ్యవహరించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118/1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తరలించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. మహిళ మృతితో తనకి ఎలాంటి సంబంధం లేదని, తాను రావటం వల్లే ఈ ప్రమాదం జరిగిందనడం పూర్తి అవాస్తవమని, ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదని, తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన వార్త చాలా సేపటి తర్వాత వ్యక్తిగత సిబ్బంది ద్వారా తాను తెలుసుకున్నాడని స్టేట్మెంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. అసలు పోలీసులకు అనుమతి ఇవ్వకుండా రావడం బన్నీ తప్పు. బెనిఫిట్ షో ఎన్ని గంటలకు ప్రదర్శించుకోవాలని ప్రభుత్వం చెప్పింది. వీరు ఎన్ని గంటలకు వేశారు? అది బెనిఫిట్ షోనా, ప్రీమియర్ షోనా? అసలు తప్పెవరిది? తదితర వివరాలపై స్పష్టత కోసం సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ దర్యాప్తు చేశారు. ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాకే బన్నీని అరెస్టు చేయాలని నిర్ణయించారు. అయితే చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం బన్నీని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే ఆయన తరఫు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్ గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ ను ఉదయం 10:30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. అయితే బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ ను వేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చామని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దానికి సమాధానంగా పోలీసుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే వాటిని కోర్టుకి తెలియపరుస్తామని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. కేసులో పోలీసులు బన్నీకి స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే రిమాండ్ కు తరలిస్తారా అనే విషయం మీద సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం రిమాండ్ కి పంపటానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా బన్నీని ఆరోగ్య పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి కూడా అభిమానుల ప్రవాహం మొదలవటంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక పక్క జాతీయ స్థాయి నటుడిని ఒక సాధారణ క్రిమినల్ గా అరెస్ట్ చేశారు అని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దానికి సమాధానం అన్నట్టుగా అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన చిరంజీవిని పోలీసులు అభ్యర్థించటంతో చిరు, ఆయన సతీమణి సురేఖ అర్జున్ ఇంటికి చేరుకుని స్నేహారెడ్డితో మాట్లాడి జరిగిన విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? కోర్టు ఏం చెప్పబోతోంది? అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా? 10 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చా అనే మాటల్లో నిజమెంత? ఒకవేళ శిక్ష పడితే ఇక ఇక్కడితో అర్జున్ కెరియర్ ముగిసినట్టేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బన్నీ మీద నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 118 కింద ఏడాది నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే కుటుంబ సభ్యులు, అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయారు.